Hi, hello, welcome to Granite Beauty Tips. This is Kavya. సో సడన్గా నాకు ఒక ఫంక్షన్ ఉందండి. సడన్గా ఒక పార్టీ ఉంది, వెళ్ళాలి. ఇప్పుడే వర్క్ నుంచి వచ్చాను, చాలా స్కిన్ చాలా టయర్డ్ ఉంది, ఫేస్ డల్గా ఉంది, సన్ ట్యాన్ ఉంది. ఏం చేస్తాం? వెంటనే టక్కుమని ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటాం సలూన్కి. ఇంకా సలూన్కి పరిగెడతాం. సో అంత కష్టం లేకుండా ఇన్స్టెంట్గా గ్లో వచ్చేలాగా, సన్ ట్యాన్ రిమూవ్ అయ్యేలాగా ఒక ప్రోడక్ట్ మీకు చెప్తా. సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను మీకు చెప్పాను కదండి, ఇన్స్టెంట్గా గ్లో అయ్యే ప్రోడక్ట్ కోసం చెప్తానని చెప్పేసి, అది ఇదే ఆక్సిలైఫ్ సెలాన్ ప్రొఫెషనల్ న్యాచురల్ 5 రేడియన్స్ బ్లీచ్ పౌడర్. సో ఇదేంటంటే మనకి ఇన్స్టెంట్గా బ్లీచ్, ఈ ప్రోడక్ట్లో బ్లీచ్ ఉండడం వల్ల మనకి ఇన్స్టెంట్గా ఈ బ్లీచ్ మన స్కిన్లోకి పెనిట్రేట్ అయ్యి మన స్కిన్ మీద ఉన్న సన్ ట్యాన్ కానీ పిగ్మెంటేషన్ కానీ బ్రేక్ డౌన్ చేసి ఇన్స్టెంట్గా గ్లో ఇస్తుంది, అంటే ఫెయిర్నెస్ ఇస్తుంది. సో దీంట్లో స్పెషల్గా మెన్షన్ చేసిన ఫీచర్ ఏంటంటే ఆక్సిలైఫ్. మన స్కిన్కి కూడా ఆక్సిజన్ కావాలి. సో ఈ క్రీమ్ మనం అప్లై చేసిన తర్వాత ఈ క్రీమ్లో ఉన్న ఆక్సిజన్ అనేది మన స్కిన్లోకి పెనిట్రేట్ అయ్యి ఆక్సిజన్ వల్ల మన స్కిన్ ప్లంప్ అవుతుంది. ప్లంప్ అయ్యి అలాగే స్ట్రెస్ ఉంటే స్ట్రెస్ ఫ్రీ స్కిన్ ఎలా ఉంటుంది అలాగ గ్లో ఇస్తుందన్నమాట. సో దీనికి స్పెషల్గా ఆక్సిలైఫ్ అని యాడ్ చేశారు. అలాగే దీంట్లో న్యాచురల్ 5 రేడియన్స్. సో న్యాచురల్ 5 రేడియన్స్ అంటే దీనిలో మనకి అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా, డల్ స్కిన్ ఉన్నా, డార్క్ స్పాట్స్ ఉన్నా, సన్ ట్యాన్ ఉన్నా, అలాగే ఏంటంటే మన స్కిన్ గ్లోలెస్ ఉన్నా కూడా మనకి ఇవన్నీ కూడా ఇన్స్టెంట్గా క్యూర్ అవుతాయి. క్యూర్ అయ్యి మనకి బెటర్ ఫీల్ వస్తుంది. సో నాకు ఈ ఆక్సిలైఫ్ ఆర్డర్ పెట్టానండి నైకాలో. ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చాడు. సో ఒక బాక్స్, కార్డ్బోర్డ్ బాక్స్లో. సో దీంట్లో మనం ఓపెన్ చేసిన తర్వాత 4 డిఫరెంట్ ఐటమ్స్ ఇచ్చారండి. సో ఫస్ట్ ఈజ్ ద క్రీమ్ బ్లీచ్, అండ్ నెక్స్ట్ పోస్ట్ బ్లీచ్ స్కిన్ రేడియన్స్ సీరం అంటండి, అండ్ నెక్స్ట్ ఈజ్ ప్రీ బ్లీచ్ క్రీమ్, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పౌడర్ యాక్టివేటర్. దీంట్లో వెరీ నైస్ థింగ్, మంచి థింగ్ ఏంటంటే మనం ఇంకా మన ఇంట్లో థింగ్స్ ఏం పెట్టకుండా డైరెక్ట్గా దీంట్లోనే మిక్స్ చేసి అప్లై చేసేసుకోవచ్చు. సో మన అప్లయింగ్ కూడా టూల్స్ కూడా ఇచ్చారు. ఒకటి స్పూన్ అండ్ అనదర్ ఈజ్ యూజింగ్ ప్లేట్ అనమాట. ఈ ప్లేట్లో మనం మిక్సింగ్ చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ నెక్స్ట్ ఫస్ట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ ప్రీ బ్లీచ్ క్రీమ్ కోసం, ఓకేనా. ప్రీ బ్లీచ్ క్రీమ్ అంటే మన ఏదైతే మెయిన్ ప్రోడక్ట్ అది అప్లై చేయడానికి ముందు మన స్కిన్ మీద ఒక లేయర్ ఇది అప్లై చేసుకోవాలి. సో ఏంటంటే డైరెక్ట్గా బ్లీచ్ మన స్కిన్ మీద ఎఫెక్ట్ అవ్వకుండా రెడ్నెస్, ఇరిటేషన్ ఇలాంటివి ఏమి ఉండవు. సో దానికోసం మనం ఫస్ట్ ఇదైతే మన ఫేస్ అండ్ నెక్ మీద కంప్లీట్గా ఒక థిన్ లేయర్ ప్రీ బ్లీచ్ క్రీమ్ అనేది అప్లై చేయాలి. సో నెక్స్ట్ క్రీమ్ బ్లీచ్ అండ్ ఈ క్రీమ్ బ్లీచ్ ప్లెయిన్ బ్లీచ్ అండి. దీనికి పౌడర్ యాక్టివేటర్ ఇచ్చారు. సో దిస్ ఈస్ లైక్ 7, దీని రేషియో 7, దీని రేషియో 1, 7:1 రేషియోలో ఈ రెండు మిక్స్ చేయాలి. సో మీకు ఒకసారి ఇది ఓపెన్ చేస్తాను చూడండి. స్పూన్ ఫర్ మిక్సింగ్. సో ఇఫ్ యూ కెన్ సీ దిస్ టెక్స్చర్ కూడా చాలా బాగుంది క్రీమ్ది. చాలా నీట్గా ఒక లేయర్ ఫామ్ అవుతుంది. మనం మన ఇంట్లోనే ఏం అవసరం లేకుండా డైరెక్ట్గా వాళ్ళే స్పూన్స్, టూల్స్ కూడా ఇచ్చేసారు. సో ఈ క్రీమ్కి మనం పౌడర్ యాక్టివేటర్ అని ఇంకోటి ఇచ్చారు కదండి. ఇది డైరెక్ట్గా వెరీ పౌడర్ అనమాట. సీ దిస్. సో 7:1 రేషియోలో ఇది 7%, అంటే దీంతో హాఫ్ స్పూన్స్ ఒక 7 వేస్తే ఇది 1%, ఓకేనా. ఈ 1% ఈ రెండు మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఒక 5 to 10 minutes ఆగితే ఈ క్రీమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. మన బ్లీచ్ ఏదైతే పౌడర్ యాక్టివేటర్ కలిపామో ఈ రెండు కలిపి క్రీమ్ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత మనం ఇది రాసాం కదండి ప్రీ బ్లీచ్ క్రీమ్, ఆ ఏరియాలో మన ఫేస్ మీద ఇది మనం ఏదైతే యాక్టివేటర్ యాడ్ చేసి క్రీమ్ యాక్టివేట్ అయిందో ఆ క్రీమ్ని మనం అప్పుడు ఫేస్ మీద అప్లై చేస్తాం. సో ఫస్ట్ ఈ ప్రీ బ్లీచ్ క్రీమ్ అనేది మనం అప్లై చేసుకుందాం, ఎలా ఉందో చూద్దాం. దీని టెక్స్చర్ సో నైస్ క్రీమ్లా ఇచ్చాడండి. వైట్ క్యాస్ట్ ఉంది.
సో ఇది ఒక థిన్ లేయర్ వేయాలి, నీట్గా లోపలికి అబ్జర్వ్ అయ్యేలాగా పామేయకండి. మొత్తం ఒక థిన్ లేయర్ అనేది మన స్కిన్ మీద ఉండాలి. దాని మీదే మనం బ్లీచ్ అప్లై చేయాలి. సో బ్లీచ్ డైరెక్ట్గా అప్లై చేస్తే రెడ్నెస్, ఇరిటేషన్ అది స్కిన్ మీద ఫామ్ అవుతుంది. సో దానికోసం ఫస్ట్ ఈ లేయర్ అనేది ఆల్వేస్ స్కిన్ మీద ఉండాలి. సో నెక్స్ట్ ఈజ్ దిస్ క్రీమ్ బ్లీచ్. దీని టెక్స్చర్ కూడా చాలా బాగుంది. అది యాక్చువల్లీ చిన్న లేయర్ ఫామ్ అయినట్టే ఉంది కదా, బట్ ఇది నీట్గా మిక్స్ అయిపోతుంది. చూడండి ఎంత స్మూత్గా ఉంది, జెల్లా ఉంది. దీని టెక్స్చర్ మొత్తం జెల్లాగా ఉంది. ఇది డైరెక్ట్గా అప్లై చేయకూడదండి. మనం ఇప్పుడు ఈ ప్లేట్ ఇచ్చాడు కదా, ప్లేట్ మీద తీసుకొని మీకు జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాను ఎలా అప్లై చేయాలి ఏంటనేది. ఓకేనా, మనకి దీంట్లో ఎక్స్ట్రా స్పూన్ ఇచ్చాడు బ్లీచ్, క్రీమ్ బ్లీచ్ కలుపుకోవడానికి. స్పూన్తో మనం మొత్తం మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతే తీసుకోండి, మన ఫేస్కి నెక్కి సరిపడినంత. సో ఇప్పుడు ఈ పౌడర్ యాక్టివేటర్ ఉంది కదా, మీకు చూపించాం పౌడర్ యాక్టివేటర్. 7:1. ఇది 7% తీసుకుంటే ఇది చిన్న 1% వేసుకోవాలి, ఎక్కువ, నాట్ టూ మచ్. ఓకే, ఇంత. దిస్ ఇస్ లైక్ మోర్ దెన్ ఇనఫ్ అండి. పౌడర్ యాక్టివేటర్ చాలా తక్కువ తీసుకోవాలి. అండ్ మనకు అనదర్ టూల్ ఇచ్చాడు కదా, స్పూన్, మిక్సింగ్ స్పూన్. దాంతో నీట్గా రెండు మిక్స్ చేసుకోవాలి. సో అసలు బ్లీచ్ వల్ల ఎందుకండి మనకి ఇన్స్టెంట్గా గ్లో వస్తుంది చెప్పండి? బ్లీచ్ అనేది యాక్చువల్లీ ల్యాబ్లో మేడ్ అయిన ప్రోడక్ట్, కాస్మెటిక్ ప్రోడక్ట్ బ్లీచ్ అనేది. సో ఆ బ్లీచ్ వల్ల ఏంటంటే మన స్కిన్లోకి ఈ బ్లీచ్ ఇన్స్టెంట్గా పెనిట్రేట్ అయ్యి, ఓకేనా, ట్యాన్ పట్టిన సెల్స్ అంటే మన స్కిన్ కానీ పిగ్మెంటేషన్ ఉన్నా ఏదున్నా వెంటనే బ్రేక్ డౌన్ చేసి, ఇన్స్టెంట్గా వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేసి బ్రేక్ డౌన్ చేసి మన ఇన్స్టెంట్గా గ్లో ఇస్తుంది. సో అదే బ్లీచ్. సో నీట్గా మిక్స్ చేశాను కదండి, చాలా తక్కువ మీ శాంపిల్ కోసం నేను మిక్స్ చేశాను. ఇది మనం ఆల్రెడీ అప్లై చేసాం కదా, నేను మీకు హ్యాండ్ మీద చూపిస్తున్నాను. ఒక థిన్ లేయర్ ఉంచాను కదా, దాని మీద ఈ బ్లీచ్ వేయాలి. దీని టెక్స్చర్ చాలా జెల్లాగా ఉందండి. అసలు పౌడర్ కలిపిన తర్వాత, పౌడర్ యాక్టివేటర్ మనం కలిపిన తర్వాతే కొంచెం అయినా ఓకే అదొక క్రీమ్ అని తెలుస్తుంది, లేదంటే చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది స్కిన్లోకి. మనం హవెవర్ ముందు ఒక లేయర్ ఆల్రెడీ వేసి ఉంచాం కదా, సో నో ప్రాబ్లం. ఇది మనం ఆల్ ఓవర్ ఫేస్ అండ్ నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ వైల్ అప్లయింగ్ ఇట్ టు యువర్ ఫేస్ చాలా జాగ్రత్తగా ఉండండి. ఐస్కి, నోస్కి, మౌత్కి కొంచెం దూరంలో అప్లై చేసుకోండి. బీ వెరీ కేర్ఫుల్ బికాస్ దిస్ ఇస్ బ్లీచ్. టెక్స్చర్, ఫెయిర్నెస్ బట్టి నాది నాట్ టూ మచ్ గ్లో ఫెయిర్నెస్, నాకు టూ మచ్ వైట్ కాదు, బట్ మీడియం వైట్. సో ఐ నీడ్ టు గివ్ ఇట్ 15 minutes, 100%. లీస్ట్ 15 minutes మనం ఇది డ్రై అవ్వనివ్వాలండి. సో ఇంకా డార్కర్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి ఒక 20 minutes డ్రై అవ్వనిస్తే బెటర్. సో అది డ్రై అయ్యే లోపు మనం ఈ గైడ్లైన్స్ చదువుదాం. అసలు ఏమి ఇచ్చాడు, ఏంటి ప్రాపర్ కేర్ తీసుకోవాలో ఒకసారి చదువుదాం, మీకు కూడా చదివి వినిపిస్తాను. సో దీంట్లో మనకి ఏంటంటే, డు నాట్ వరీ ఇఫ్ యూ హ్యావ్ లిటిల్ ఇచ్చింగ్, ఓకే, ఇరిటేషన్ ఉన్నా కూడా కంగారు ఏం పడద్దని చెప్పారు. అలాగే మనం ఇది అప్లై చేసి యూస్ చేసిన 5 hours వరకు డోంట్ అప్లై సోప్ అనేది మనం ఫేస్ మీద వాష్ చేయడం, ఇది యూజ్ చేస్తాం కదండి, క్లీన్ చేసే ప్రాసెస్లో కూడా మనం సోప్ అనేది యూజ్ చేయకూడదు అసలు. ఓకేనా, అండ్ ఇది మనం వీక్లీ 2-3 weeksకి వన్సే యూజ్ చేయాలి. కొందరు ఏంటంటే ఒక ఇన్స్టెంట్గా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి స్కిన్ కేర్ వదిలేసి అవసరమైనప్పుడు కూడా ఇది స్టార్ట్ చేసేస్తారు. వీక్లీ వన్స్ కూడా ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సజెస్టబుల్. 3 weeksకి వన్స్, ఓకే. ఇంకా మీరు గ్యాప్ ఇస్తే ఇంకా మంచిది, మీ స్కిన్కే మంచిది. బికాస్ ఇది ఇన్స్టెంట్గా ఇస్తుందంటే తర్వాత ఈ ఇన్స్టెంట్గా ఇచ్చిన గ్లో కూడా మనకి 2-3 days ఉంటుందండి. నెమ్మదిగా మళ్ళీ నార్మల్ మన స్కిన్ టోన్ ఏదైతే ఆ స్కిన్ టోన్ బ్యాక్ వచ్చేస్తాం. సో మనం ఇది ఎప్పుడు యూజ్ చేయాలి? ఓన్లీ సడన్గా పార్టీస్ ఉంటేనే కాదండి. మన స్కిన్ ఎప్పుడైతే డల్, ఓకే, డ్రైనెస్, పొల్యూషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయింది, ఫేస్ మీద ఎక్కువ డర్ట్ ఉంది, సన్ ట్యాన్ ఉంది, డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నాయి, డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి కదండి, అవి ఉన్నాయి. సో దానికి స్క్రబ్ యూజ్ చేయకుండా మనం 4 weeks వన్స్ అలాగా మనం ఇది ప్రిఫరబుల్, సజెస్టబుల్, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. బట్ డోంట్ మేక్ ఇట్ మోర్ క్లోజ్, అంటే దగ్గరలో ఎక్కువ యూజ్ చేయకండి. వీక్లీ వన్స్ కూడా వద్దు, ఇట్ ఈస్ అ బిగ్ నో. సో ఈ ఇన్స్టెంట్గా మనకి రేడియన్స్ గ్లో ఇచ్చే ప్రోడక్ట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ అండి. బ్లీచింగ్ బ్లీచింగ్ ఏజెంట్లోనైనా మనకి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది. ప్లస్
మా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏంటంటే దీంట్లో లైట్నింగ్ ఏజెంట్స్ కానీ ఆక్సిస్పియర్ టెక్నాలజీ కానీ దీంట్లో ఎక్స్ట్రా యాడెడ్ ఫీచర్స్, అందువల్ల దిస్ ఈజ్ మోర్ స్పెషల్. అండ్ నాకు ఇది నైకాలో 230 వచ్చిందండి, 230 ప్రైస్కి వచ్చింది. ఈ ప్రైస్లో ద బెస్ట్ వన్ అని చెప్పచ్చు మనకి 230లో. అండ్ దీన్ని ఒక 2 or 3 టైమ్స్ ఈజీగా వస్తుంది. ఎంత ఎక్కువ అప్లై చేసినా కూడా మనకి ఇది 2 or 3 టైమ్స్ ఈజీగా వస్తుందండి. 2 or 3 టైమ్స్ 230 అంటే ఇట్ ఈస్ వెరీ సూపర్ రీజనబుల్. అండ్ నేను దీంతో పాటు వేరే బ్లీచింగ్ ప్రోడక్ట్స్ కూడా ట్రై చేశాను, బట్ దీని అంత ఎఫెక్టివ్గా నాకు అనిపించలేదండి. ఇప్పుడు మీ ముందే టెస్ట్ చేస్తున్నాను కదా, లెట్స్ సీ ద రిజల్ట్. సో 15 మినిట్స్ అయిపోయిందండి నేను ఇది అప్లై చేసి. సో క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేసి అప్పుడు నేను ఇది అప్లై చేస్తాను. ఇది పోస్ట్ బ్లీచ్ అనమాట. ప్రీ బ్లీచ్ అంటే మన బ్లీచ్ ముందు అది క్రీమ్ అప్లై చేసేస్తాం, బ్లీచ్ అప్లై చేసేస్తాం. దిస్ ఇస్ పోస్ట్ బ్లీచ్. అంటే ఇది కంప్లీట్గా తీసేసి 15 మినిట్స్ నేను ఇచ్చాను. మీది ఇంకా డార్క్ స్కిన్ టోన్ ఉంటే 20 మినిట్స్. సో 15 మినిట్స్ తర్వాత నేను ఇది క్లీన్ చేసేసి ఇది అప్లై చేస్తాను. సో మీ ముందే అప్లై చేశాను, 15 మినిట్స్ అయిపోయింది, అందుకే వైప్స్తో నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. నాకు ఆల్రెడీ కొంచెం బ్రైట్గా టెక్స్చర్, మంచి మాయిశ్చర్ టెక్స్చర్గా అనిపిస్తుంది స్కిన్. నా ఈ పక్కన స్కిన్ మొత్తం డ్రైగా ఉంది చూడండి, ఇక్కడ మాత్రం నీట్గా ఉంది, క్లీన్గా. సో ఇప్పుడు బ్లీచ్ సీరం అప్లై చేద్దాం, పోస్ట్ బ్లీచ్ సీరం. ఇది కూడా జెల్ టెక్స్చర్లో ఉంది అండ్ ఫ్రేగ్రెన్స్ ఏం లేదండి అస్సలు. చాలా నీట్గా మిక్స్ అయిపోయింది స్కిన్తో. నా హ్యాండ్ మొత్తం చూస్తే ఇక్కడ కంప్లీట్ డ్రై లుక్ ఉంది. సి దిస్ ఈజ్ ఆల్ డ్రై లుక్. ఇక్కడ నేను అప్లై చేశానండి. సో ఒక సైడ్ నేను అప్లై చేసుకున్నాను మేము టెస్ట్ చేయడానికి. ఈ స్కిన్ అంతా కూడా నాకు డ్రై ఫీలింగ్ ఉంది ఇప్పటికీ, బట్ ఇది చాలా మాయిశ్చర్డ్గా అనిపిస్తుంది అండ్ ఇన్స్టెంట్గా బ్రైట్నెస్ నాకు రిజల్ట్ తెలుస్తుంది. ముందు అయితే ఇది కొంచెం డల్గా ఉండేది స్కిన్, ఇప్పుడు అలా లేదు. స్కిన్లో మొత్తం నీట్గా మాయిశ్చర్ పెనిట్రేట్ అయితే ఎంత బ్యూటిఫుల్ గ్లో ఇస్తుందో అంత బ్యూటిఫుల్గా ఉంది స్కిన్ అంతా కూడా. ఇక్కడ నాకు సాఫ్ట్ ఫీలింగ్ కూడా ఉందండి స్కిన్ మీద, మంచిగా ఉంది. యాక్చువల్లీ సీరం బాగా పెనిట్రేట్ అయింది, స్కిన్లో కలిసిపోయింది. సో చాలా మంచి మాయిశ్చర్డ్ ఫీలింగ్ వస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా మంచి ప్రోడక్ట్. బికాస్ 230 ప్రైస్లో మనకేం వస్తుందండి, 3 టైమ్స్ ఫేషియల్తో ఈక్వల్ అనమాట 230. సో చాలా మంచి ప్రోడక్ట్. నేను ఈ ప్రోడక్ట్తో వేరే బ్లీచ్ ప్రోడక్ట్స్ కూడా ట్రై చేశాను, బట్ కాస్ట్ వైజ్ కానీ ప్యాకింగ్ వైజ్ కానీ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ నాకు ఇది చాలా బెస్ట్ అనిపించింది. దీంట్లో ఈ ప్రోడక్ట్స్ కూడా చాలా బాగున్నాయి, టెక్స్చర్ కానీ సెంట్స్ లేదు, ఫ్రేగ్రెన్స్ ఏ కైండ్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్ లేదు. అండ్ వీళ్ళు చెప్పిన న్యాచురల్ 5 రేడియన్స్లో నాకు నిజంగా వాళ్ళు చెప్పిన దాంట్లో 80% అయితే నేను రిజల్ట్ డైరెక్ట్గా చూశానండి. అండ్ దిస్ ఈజ్ వర్త్ ఆఫ్ 80%, 100%. వాళ్ళు చెప్పిన దాంట్లో 80% ఇట్ రియలీ వర్క్స్. సో మీ ముందే బ్లీచ్ అంతా అప్లై చేసుకొని చూపించాను ఎలా యూజ్ చేయాలి, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, రిజల్ట్స్ ఎలా ఉంటాయి. సో మీరు కూడా ట్రై చేయండి, బట్ బ్లీచ్ యూజ్ చేసేటప్పుడు బీ వెరీ కేర్ఫుల్. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు డూ ఆల్వేస్ ఆ ప్యాచ్ టెస్ట్ చేసి అప్పుడు ట్రై చేయండి కంప్లీట్గా. ప్యాచ్ టెస్ట్ అంటే ఒక చిన్న ఏరియాలో అప్లై చేసి ఇఫ్ ఇట్ ఈస్ ఆల్ ఫైన్, మీకు రెడ్నెస్ ఇరిటేషన్ ఏమీ లేకపోతే దెన్ అప్లై టు యువర్ కంప్లీట్ యువర్ ఫేస్ అండ్ నెక్. సో ముందే డైరెక్ట్గా టెస్ట్ చేసేయద్దు, ప్యాచ్ టెస్ట్ లేకుండా. ఇఫ్ యువర్ స్కిన్ ఈజ్ లైక్ వెరీ సెన్సిటివ్, నేను సర్టెన్ ప్రొడక్ట్స్ యూజ్ చేసినప్పుడు ఇరిటేషన్ సెన్సిటివ్గా ఉంది స్కిన్ అనుకుంటే 100% డూ ప్యాచ్ టెస్ట్. అండ్ అనదర్ థింగ్ ఈజ్ బ్లీచ్ యూజ్ చేసిన 2-3 డేస్కి యూ విల్ కమ్ బ్యాక్ టు యువర్ నార్మల్ స్కిన్. మీరు బ్లీచ్ యూజ్ చేశాను కదా ఇన్స్టెంట్గా వచ్చింది కదా, అది ఎప్పుడూ ఉండదండి. 2 డేస్ తర్వాత ఇట్ విల్ బీ బ్యాక్ నార్మల్. ఓవర్గా యూజ్ చేయొద్దండి బ్లీచ్. అలాగే మీరు బ్లీచ్ అప్లై చేసేటప్పుడు అవాయిడ్ సర్టెన్ సెన్సిటివ్ ఏరియాస్ లైక్ ఐస్ కానీ, నోస్ కానీ, లిప్స్ కానీ, ఈ ఇయర్స్ కానీ, సెన్సిటివ్ ఏరియాస్. మీకు ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి నెక్ మీద, స్కిన్ మీద, ఆ ఏరియా మోస్ట్లీ అవాయిడ్ చేసి బ్లీచ్ అప్లై చేయండి. సో నేను ఈ ప్రోడక్ట్ 126 గ్రామ్స్ తీసుకున్నానండి, అది నాకు వచ్చేసి 230 రూపీస్ పడింది. మీకు అలాగే 27 గ్రామ్స్ కూడా ఉంటుంది. మీరు ఎవరైనా ట్రై చేద్దాం అనుకున్నప్పుడు, సెన్సిటివ్ స్కిన్ ఉన్నప్పుడు పెద్ద ప్రోడక్ట్ ఫస్టే తీసుకోకండి, ఫస్ట్ చిన్న ప్రోడక్ట్తో ట్రై చేయండి. 27 గ్రామ్స్ ఇట్ ఈస్ అవైలబుల్ లైక్ 91 రూపీస్ పడుతుంది. సో అలాంటి చిన్న ప్రోడక్ట్ తీసుకొని ట్రై చేయండి. ఇఫ్ ఏ స్కిన్ ఫీల్స్ బెటర్, మీరు ఆ రిజల్ట్ ఫీల్ అయిన తర్వాత పెద్ద ప్రోడక్ట్ తీసుకోండి. నేను మీకు ఏదైతే చూపించానో అది పెద్ద ప్రోడక్ట్ 126 గ్రామ్స్, నాకు అది 230 రూపీస్ పడింది. సో నాకు అది థ్రైస్ 3 సార్లు వస్తుంది, ఈజీగా 3 సార్లు వస్తుంది. మనం ఇంకొంచెం జాగ్రత్తగా వాడితే 4 టైమ్స్. బట్ 230కి మనకు 4 టైమ్స్ ఫేషియల్ అంటే ఇట్ ఈస్ వర్త్ ఇట్.
సో హ్యాపీగా ట్రై చేయండి. మీకు ఫంక్షన్స్ ఉన్న ముందు పెళ్ళి హడావిడి సీజన్ ఉంది కాబట్టి 100% యూజ్ చేయండి. మీకు లింక్ కూడా నేను కింద నా బయోలో మెన్షన్ చేస్తాను. గో చెక్ ఇట్ అవుట్. అండ్ ఓవరాల్గా 5 స్టార్స్కి నేను 4 స్టార్స్ ఇస్తానండి ఈజీగా, బికాస్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ వాల్యూ, రిజల్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ ఇన్ఫర్మేషన్ వెరీ ఇంపార్టెంట్ అండి, బికాజ్ ముందంతా కూడా పెళ్ళిళ్ళ హడావిడి సీజన్. సో ఎవ్రీ వన్ నీడ్స్ దిస్ ప్రోడక్ట్ కాబట్టి మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయస్.